అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోటమర్తి రాధా హిమబిందు గారు రచించిన తోడు అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళేసరికి పార్వతి తిరుగలిలో బియ్యం పోస్తూ ఏదో కూనిరాగం తీస్తూ విసురుతోంది. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను. పార్వతీ అన్న పిలుపుకి తలెత్తి చూసిన పార్వతి కళ్ళల్లో సంభ్రమం. అన్నయ్యా అంటూ ఒక్క ఉదుటిన లేచి చిన్న పిల్లలా పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుపోయింది. ఎలా ఉన్నావు తల్లి? నాకేమైందన్నయ్యా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు అది చెప్పు. ఇదిగో ఇలా ఉన్నాను. రా అన్నయ్య, లోపలికి రా అంటూ నా చేతిలోని బ్యాగుని అందుకుంది. బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాను. కూర్చో అన్నయ్య అంటూ సోఫా చూపించి ఫ్యాన్ వేసింది. మంచినీళ్ళ గ్లాసు, కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది. చాలా రోజుల తర్వాత అమృతం లాంటి కాఫీ తాగాను. ఎలా ఉన్నావన్నయ్య అని అడిగేసరికి నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఇంకా బాధపడుతున్నావా అన్నయ్య? రాని మనిషి కోసం ఎంతకాలం ఎదురు చూసి ఏం లాభం అంది. నిజమేలేమ్మా, ఏదో ఊరికెళ్ళలేదు కదా, ఇవ్వాలో రేపో వస్తుందని ఆశపడటానికి నన్ను ఒంటరిని చేసిపోయింది మీ వదిన అంటూ నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకుని వచ్చింది. కాస్త బిగ్గరగానే ఏడ్చాను. అన్నయ్యా అంటూ పార్వతి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నా తల నిమురుతూ ఓదార్చింది. ఈ 6 నెలల్లో ఎంత చిక్కిపోయావన్నయ్యా, ఎన్నిసార్లు రమ్మన్నా రావాయే. నువ్వు అన్నయ్యవు, నేను చెల్లెన్ని. నా దగ్గర నీకు మొహమాటమా? కష్టకాలంలో ఒకరికొకరం దగ్గరగా ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా. ఎలాగూ వచ్చావు, ఓ నెల రోజులైనా ఉండిపో. అయినా నువ్వసలు నా దగ్గరే ఉండిపోవచ్చుగా అన్న పార్వతి మాటలకు పేలవంగా నవ్వాను. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరినీ చూసుకోవాలి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. ఈ సమయంలో చెల్లెలు కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్సు ఎక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను. నేను వచ్చింది కేవలం దానితో మాట్లాడుకోవటానికి మాత్రమే, అంతే. ఏంటో మరి మనసంతా శూన్యం. ఎలాంటి ఆలోచనలు చేయలేని స్తబ్దత. చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం. అన్నయ్యా? చెప్పమ్మా, ఏంటమ్మా విశేషాలు? మధ్యాహ్నం కూడా పని పెట్టుకోకుండా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా అమ్మా అన్నాడు. అది కాదన్నయ్య, విశ్వానికి బియ్యం రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం. పొద్దున బియ్యం కడిగి ఆరబోసాను. అవును, భోంచేశావా అన్నయ్య? 9 గంటలకే టిఫిన్ తిని బస్ ఎక్కానమ్మా. మధ్యలో బస్ ఫెయిల్ అయింది. 1 గంట పట్టింది అది బాగయ్యేసరికి. ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని హోటల్లో తినేశాను. వేళకు టాబ్లెట్స్ పడాలిగా అన్నాడాయన. ఉండన్నయ్య, 4 పకోడీలు వేసి తీసుకొస్తాను అంటూ లేవబోతున్న పార్వతి చెయ్యి పట్టి ఆపాను. అలాంటివి ఏమీ వద్దమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను, కూర్చో అన్నాడాయన. విశ్వం, రజని ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు వస్తారు. కార్తీక్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, సింధు మొదటి సంవత్సరం చదువుతున్నారు. మహానగరంలో సిటీ బస్సుల ప్రయాణాలు. ఉదయం ఉత్సాహంగా బయలుదేరిన వాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకుని వస్తారు. పార్వతి అందరికీ సాంత్వన కలిగించి అక్కున చేర్చుకునే దేవతలా సేవలు చేస్తోంది. ఆ సమయంలో చెల్లెలు చాలా బిజీ మరి. అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం? అందుకే ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యటం నాకిష్టం లేదు. ఎంతసేపట్లో తీసుకొస్తానన్నయ్య 4 పకోడీలు? వచ్చేస్తానిప్పుడే, 5 నిమిషాలు. అసలు నువ్వు ఆకలికి ఉండలేవుగా, తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాంలే అంటూ ఆత్మీయంగా అంటూ చేయి విడిపించుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. నా భార్య వసంత చనిపోయి 6 నెలలు అవుతోంది. మాది ఎంతో అన్యోన్య దాంపత్యం.
ఒకరిని విడిచి ఒకరం ఉన్నది ఏనాడూ లేదు. చిన్న చిన్న వేడుకల దగ్గర్నుంచి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వరకు అన్నింటికీ కలిసే వెళ్ళేవాళ్ళం. చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒక్క మాట కూడా అనుకున్నదే లేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నది లేదు. ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవటం, గొడవలు పెట్టుకోవటం, వాదించుకోవటం మేం ఎరగం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు సరిపోయే చాలా కొద్ది మందిలో మాది ఒక జంట అన్నది ఓ గొప్ప ఫీలింగ్. నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. మంచి మాటకారి, ముఖంలో నవ్వు చెరగదు. అదే మా ఇంటికి లక్ష్మీ కళ అనిపించేది. టీవీ సీరియళ్ల గురించి, పాలిటిక్స్ గురించి రోజు చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం మేమిద్దరం. ఆ రాత్రి అలాగే మాట్లాడుకున్నాం. తెల్లవారుతూనే విగత జీవిలా కనిపించింది నా వసంత. ఇలా ఎందుకు జరిగింది అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాని అంతుపట్టని ప్రశ్న. నాకైనా బీపీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు. మరి అలాంటి ఆరోగ్యవంతురాల్ని అప్పుడే దేవుడు తీసుకుపోవటం ఏమిటి? నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశాడు? తర్వాత తెలిసింది హార్ట్అటాక్ అని. పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది. నేను పిచ్చివాడిలా అయిపోయాను. ఢిల్లీ నుంచి పెద్దబ్బాయి, ముంబై నుంచి చిన్నబ్బాయి తమ భార్య పిల్లలతో వచ్చేశారు. ఇంకా బంధువులు, స్నేహితులు, దగ్గరి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చారు. నేను ఎవరితోనూ మాట్లాడలేదు. మరి కాసేపటి తర్వాత నా వసంత ఈ కాస్త కూడా కనిపించదు అనుకుంటూ బెంగగా బేలగా ఆమెనే చూస్తూ ఉండిపోయాను. అలాగే ఎదురుగా కూర్చుండిపోయాను. అంతే, అదృష్టం. సుమంగలిగా పోయింది నా భార్య. ఎవరికి వస్తుంది ఇంత మంచి చావు? సోమవారం చావు బోలెడు వరహాలు పోసినా రాదు. ఎంత మంచి తిథి! ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు. ఎంత అదృష్టవంతురాలు, స్వర్గానికే పోతుంది అన్న మాటలు వింటూ విరక్తిగా నవ్వుకున్నాను నేను. చనిపోయిన నా వసంతకు స్వర్గప్రాప్తి, బతికి ఉన్న నాకు నరకప్రాప్తి. అవును మరి, ఈ క్షణం నుంచి నా జీవితం నరకమయం. పార్వతికి నా గురించి భయం పట్టుకుంది. నేనేమైపోతానోనని బెంగ పెట్టుకుంది. కార్యక్రమాలు అన్నీ ముగిశాయి. పార్వతి భయపడినట్లుగా నేనేమీ కాలేదు. మనసు చితికిపోయి ఉన్న చితిలో కాలి బూడిదైన నా భార్య నాకు శాశ్వతంగా దూరమైన నేను జీవించటం కోసం భోజనం చేస్తూనే ఉన్నాను, నిద్రపోతూనే ఉన్నాను. పిల్లలు రమ్మన్నారు, పార్వతి రమ్మంది, రానన్నాను. అంతా వెళ్ళిపోయారు. వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను. పిల్లల నుంచి, పార్వతి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మధ్యలో పార్వతి 3 సార్లు, పిల్లలు 3 సార్లు వచ్చి వెళ్ళారు. నన్ను పదే పదే రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. వెళ్ళాలని అనిపించలేదు. గుమ్మం దాటి బయటకు వెళ్తే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు. కానీ ఎంతసేపని బయటే ఉండగలను? ఇంటికి రావాల్సిందేగా. ఇల్లంతా వసంత లేని శూన్యం. ఆ శూన్యంలో నేను ఇమడలేని అసహాయత, అలవాటు లేని పనులు, తోడులేని వేదన, 100 జ్ఞాపకాలు, 1000 అనుభూతులు. నాకీ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యం మీద కోపం, కసి. నెలలు గడుస్తున్నా ఇదే పరిస్థితి. కాలం నా మనసుకైన గాయాన్ని కొంచెమైనా మాన్పలేదు. ఉన్నట్టుండి ఓ రోజు నాకు కావాల్సింది ఏమిటో నాకు అర్థమైంది. అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను. అన్నయ్య, ఇదిగో అంటూ పార్వతి పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి ప్లేట్ అందుకున్నాను. ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాము. రోజంతా ఎలా గడుపుతున్నావన్నయ్యా అన్న ప్రశ్నకు, ఏముందమ్మా, మీ వదిన ఉన్నప్పుడు దేవుడికి ఓ అగరబత్తి వెలిగించి దండం పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు మీ వదిన చేసిన పూజని నేను చేస్తున్నాను. అదో గంట. తర్వాత పేపర్ చూడటం, బజారుకు వెళ్ళి రావటం, టీవీ చూడటం, మొబైల్, ల్యాప్టాప్లతో కాసేపు టైంపాస్, సాయంత్రం గుడికి వెళ్ళటం, మళ్ళీ టీవీ. ఏదో గడుస్తోంది కాలం. మోడువారిన వృక్షంలా, ప్రాణం లేని శిల్పంలా ఇలా బ్రతుకుతున్నాను. పార్వతి, ఒక విషయం అడుగుతాను, చెబుతావా? ఇలా అడిగానని మరోలా అనుకోకు అన్నాను. అయ్యో, అస్సలు అనుకోనన్నయ్యా, అడుగు అంది. నేను వసంత ఎలా ప్రేమగా గడిపామో నువ్వు బావగారు అలాగే గడిపారు.
బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో, ఎంత వేదన చెందావో నాకు తెలుసు. బావగారు చనిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలయ్యింది. నీ మనసు ఎలా ఉంది? ఏం ఆలోచించింది?" అన్న ప్రశ్నకు, "ఏముందన్నయ్య, ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం కానీ నిజానికి చనిపోయే నాటి వరకే ఒకరికొకరు తోడు అయిపోతారు. పెళ్లి పేరుతో ఒక్కటిగా అయినా చనిపోయే విషయంలో ఎవరి దారి వారిదే కదా. పెళ్లి పేరుతో ఒక్కటిగా అయిన జంట చనిపోయే విషయంలో ఎవరి దారి వారిదే కదా. జీవితాంతం అని అనుకుంటే పోయిన వాళ్ళ వరకు సరే మరి, కానీ ఉన్నవాళ్లకు, వీళ్లకు జీవితాంతం అనంతంగా, రోజుకి 48 గంటల్లా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎలా బ్రతకాలి అనుకున్నాను. తర్వాత ఇదిగో ఇలా అలవాటు పడ్డానన్నయ్య" అంది చెల్లెలు. "ఇప్పటికీ మీ వదిన పోయి 6 నెలలయ్యిందమ్మా. మరో 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పటి నీలా నేను ఉండగలనా?" అంటూ నా గొంతు బొంగురుపోగా చెంపల మీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను. "అయ్యో అన్నయ్య, ఊరుకో. ఏం చేస్తాం చెప్పు. ఇలాంటి జీవితం ఖచ్చితంగా దుర్భరమే. కానీ తప్పదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంకేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. అందులోనే కొద్దో గొప్పో ఆనందాన్ని వెతుక్కోవాలి మరి. అప్పటి ఆనందమైతే ఉండదు, ఇక దొరకదు కూడా. మనకు ఎంతో బాగా నచ్చిన వస్తువు పోయిందంటేనే వెతుక్కుంటాం, లేదంటే మళ్ళీ కొనుక్కుంటాం. కానీ ఈ స్థితి అలాంటిది కాదు. మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయులం. అందుకే మనసు మళ్లించుకోవాలి, అంతే మరి" అంది చెల్లెలు. "నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను. వసంతతో గడిపిన ఆ ఇల్లు వదిలి ఎక్కడో బతకలేను. ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను. నేను చాలా అశాంతిగా రోజుల్ని గడుపుతున్నాను పార్వతి. మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్ళు బలహీనులు అంటుంటారు. మరి మానసికంగా మాత్రం ఆడవాళ్ళు బలవంతులు, మగవాళ్ళు బలహీనులా? గుళ్ళల్లో, ఇళ్లల్లో, బయట నేను చాలామందిని చూశాను. భర్త చనిపోయిన భార్య కంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు. ఎందుకిలా? తోడు అన్నది ఇద్దరికీ ఒకటే కదా. బంధం అన్నది ఇద్దరికీ బలమైందే కదా" అన్నాను. "నిజమే అన్నయ్య, కానీ మేం ఇలా పనుల్లో పడిపోతాం. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్తాం కూడా. మీరు అలా కాదు. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్య మీద ఆధారపడి బతుకులు వెళ్లదీసే భర్తలే ఎక్కువగా ఉన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్న మాట చాలా కరెక్ట్ అన్నయ్య. అలిసి ఇంటికి వచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు. ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్ని సవ్యంగా జరిగేలా చేస్తుంది. ముఖ్యంగా భర్త కోసం ఎంతో తపన పడుతుంది. ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది. అలా అని భర్త చూడడు అని కాదు, కానీ బయటకు అంతగా కనిపించడు. అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే, ఈ ఒంటరితనంలోనే. మామూలుగా అయితే మీ మాట మీదే ఇల్లు నడుస్తుంది. మీరు ఏదన్నా ఆమోదముద్ర వేయటం వరకే ఆమె వంతవుతుంది. మీకు అలా అలవాటు మరి. అందుకే పిల్లలకు లోబడి ఉండాలంటే మీరు ఉండలేరు. అంతెందుకు, కోడలు గదిలో ఉందంటే అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు. అదే మామగారు ఎంత అవసరమైనా గుమ్మం దగ్గరే ఆగిపోతారు, తటపటాయిస్తారు. ఆ తేడా ప్రతి విషయంలోనూ ఉంటుంది. మన పద్ధతులు కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మనకు మార్చుకోలేని అలవాటు. నువ్వు అడిగావు కదా, విశ్రాంతి తీసుకోకపోయావా అని. నేను ఈ పని చెయ్యనంత మాత్రాన వాళ్ళేమీ అనరన్నయ్యా. ఇది నేను కల్పించుకున్న పని. టైంని గడపటానికే అనుకో. అదే నువ్వు టైంని ఇలాంటి పనులకు కేటాయించుకోలేవు. టీవీ ఎంతసేపు చూస్తావు? దాంతో ఆలోచనల్లోకి జారిపోతావు. అందుకే అన్నయ్య, ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం ఖచ్చితంగా కావాలి అంది పార్వతి. జాబ్ చెయ్యమంటావా? నాలో ఓపిక లేదమ్మా. అయినా పెన్షన్ కూడా వస్తుంది. నా ఒక్కడికే అది ఎక్కువ అన్నాను. ఇంకేదైనా అంది చెల్లెలు. అదే ఏం చెయ్యను, ఎలా గడపను జీవితాన్ని అంటూ మళ్ళీ నా కళ్ళ నుండి నీళ్లు. పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. పార్వతి అంటూ
నా మనసులోని మాట చెబుదామనుకుంటున్న సమయంలోనే కార్తీక్, సింధు వచ్చారు. నా మనసు నీరసించిపోయింది వాళ్ళని చూడగానే. నన్ను పలకరించి ఎవరో వచ్చి క్లాసులు బంద్ చేయించారు, కాలేజ్ ఒక్కపూటే నడిచింది అని పార్వతితో చెబుతూ ఉంటే నాకు వినాలనిపించలేదు. ఇక పార్వతి వడ్డిస్తుంటే మాట్లాడుకుంటూ అంతా భోజనం చేశాం. కార్తీక్ ఏదో జోక్ చెబితే అంతా నవ్వుతున్నారు. నేను చిరునవ్వు నవ్వాను. అలాంటివి నా మనసుకు దగ్గరగా చేరలేకపోతున్నాయి. పార్వతి గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయాను. వసంత ఉన్నప్పుడు ఇలా మేము వస్తే నేను, బావగారు ఈ బెడ్ మీద చేరేవాళ్ళం. వసంత, పార్వతి మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. ఆ విషయం గుర్తుకొస్తుంటే చప్పున టాబ్లెట్లు వేసుకోవాలన్నది గుర్తుకొచ్చింది. మెల్లగా లేచి గది గుమ్మం దాటబోయి ఆగిపోయాను. ఇంకా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరే మాట్లాడుకుంటున్నారు. అప్పుడే పార్వతి, విశ్వం, నేను మామయ్యతో వెళ్తున్నానురా అన్న మాటలకి అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అవునరా, నేను మామయ్యతో వెళ్దామనుకుంటున్నాను. మామయ్య గురించి నాకు బెంగగా ఉంది. చూశారుగా ఎలా ఎముకల గూడులా అయిపోయాడో. చిన్నప్పుడు ఇద్దరం ప్రాణంగా పెరిగాం. ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం. కష్టం వస్తే అమ్మా నాన్నకి చెప్పుకుంటాం. మాకు వాళ్ళు లేరు కదా. ఎప్పటి నుంచో ఒకరికొకరం అమ్మా నాన్నగా అయ్యాం. ఇప్పుడు నా అన్నయ్య కష్టాల్లో ఉన్నాడు. అండగా ఉండాల్సిన బాధ్యత నాది అంది పార్వతి. ఎన్ని రోజులుంటావమ్మా అన్నాడు విశ్వం. ఇప్పుడే చెప్పలేనురా. మామయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి. రుచికరమైన భోజనం వండి పెడతాను. మామయ్య ఇష్టపడితే ఏవైనా ప్రదేశాలు తిరిగి వస్తాం. మామయ్య మనసుకు దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలి అన్నదే నా కోరిక అంది పార్వతి. అమ్మా, ఇలా అంటున్నానని అనుకోకు. ప్లీజ్, నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మామయ్యని మనతోనే అంటూ ఆగిపోయాడు విశ్వం. మామయ్య మనతో పాటు ఇక్కడ ఉండడురా. ఇలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరే ఉండేవాడు కదా అంటూ చెబుతుంది పార్వతి. వెళ్ళమని నువ్వు చెప్పమ్మా. మురళీ బావ దగ్గరికో వాసు బావ దగ్గరికో వెళ్ళొచ్చు కదా మామయ్య కూడా అంటున్నాడు విశ్వం. అలా కాదులేరా. నువ్వేమో ఏదో రూల్ ప్రకారంగా మాట్లాడుతున్నావు. నేను మామయ్య మనసు తెలిసి ఆయన క్షేమం సంతోషం కోరి మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మీకు ఇబ్బంది అసౌకర్యము కలిగే మాట నిజమే. మరి దానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించుకోండి. 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత అలవాటైపోతారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటు పడిపోలేదా? అలాగే మీరు కూడాను. నేను బట్టలు సర్దుకుంటాను. రేపే మా ప్రయాణం. రేపెలాగూ ఆదివారమే కదా. మీరు కాస్త ప్లాన్ చేసుకోవచ్చు. ఏంట్రా కార్తీక్, అలా బిత్తరపోయి చూస్తున్నావు? సింధు, నేను లేనని బెంగపడొద్దమ్మా. శని ఆదివారాల్లో మీరు అక్కడికి రండి. విశ్వం, నువ్వు కూడా కోడల్ని తీసుకునిరా అంటూ పార్వతి రాబోతుంటే గబగబా లోపలికి నడిచి బెడ్ మీద వాలిపోయి అటు తిరిగి పడుకుండిపోయాను. అన్నయ్య, నిద్రపోయావా అంటూ పార్వతి పలకరించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఎలా అయిపోయావన్నయ్యా అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు. బలవంతంగా ఏడుపు ఆపుకుంటూ బిగదీసుకుని పడుకున్నాను. పార్వతి వెళ్ళి తన పక్క మీద పడుకుంది. పార్వతి, నేను అడగాలనుకున్న మాట, నా మనసులోని మాట నువ్వే గ్రహించి నీ వాళ్లకు చెప్పి ఒప్పించి నా జీవితానికి ఇంత ఊరట కలిగిస్తావని అనుకోలేదు. నీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పను? నా హృదయం ఆక్రోశించింది. చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తుంటే ప్రశాంతత నిండిన మనసు జోకొడుతుంటే నిద్ర ముంచుకొచ్చింది. ఏ టాబ్లెట్టు వేసుకోవాలి అనిపించలేదు. నా చెల్లెలు పార్వతి కొన్నాళ్ళు నాకు తోడుగా ఉంటుందనుకుంటేనే, రేపు పార్వతితో నా ప్రయాణం అనుకుంటుంటేనే బోలెడంత నిశ్చింతగా ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కోటమర్తి రాధా హిమబిందు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.